అవసరాలకు అప్పులు తెచ్చుకోవాలంటే గతంలో భూములు తనఖా పెట్టేవారు. అప్పు తీసుకున్నట్లు బాండ్ పేపర్ల మీద రాసిస్తూ భూమిని కుదవపెడుతున్నట్లు రాసేవారు. ఇప్పుడేమో రాతపూర్వలతో పని జరగడం లేదు. ఆ భూములు అమ్మేయడమే, అంటే అప్పు ఇచ్చే వ్యక్తి లేదా సంస్థ పేరిట సేల్ డీడ్ చేస్తేనే ఇస్తామంటున్నారు. ఇక తిరిగి అప్పు కట్టిన రోజు తిరిగి సేల్ డీడ్ చేస్తారు. ఇక్కడ అప్పు తీసుకోవడం, చెల్లించడం 2 సార్లు సేల్ డీడ్స్ జరుగుతున్నాయి. అంటే 2 దఫాలుగా ఆ భూమి రిజిస్ట్రేషన్కి సరిపడా స్టాంప్ డ్యూటీ అప్పు స్వీకరించిన వారే భరించాలి. అయితేనేం అవసరానికి లక్షలు కోట్ల రూపాయల్లో అప్పు దొరుకుతున్నప్పుడు వేలల్లో భరించడం పెద్ద కష్టమేం కాదన్న అభిప్రాయంతో వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. ఇక అప్పులు ఇచ్చే ఫైనాన్స్ కంపెనీలకు పూర్తి భరోసా లభిస్తున్నది. అప్పు నిర్దిష్ట కాలంలో చెల్లించకపోతే సదరు ల్యాండ్ను ప్రొసెషన్ లోక్లో తీసుకుంటున్నారు. ఇక రైతుల పేరిట భూములన్నా అప్పులు పుట్టడం లేదు. బ్యాంకుల్లో ఇచ్చే రుణం వేల రూపాయలే, లక్షల్లో అవసరమైతే ప్రైవేటు ఫైనాన్స్లు, వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిందే. అయితే భూమిని తాత్కాలికంగా అమ్మేసైనా అప్పు పొందడం అనివార్యంగా మారింది. హైదరాబాద్ పరిసర జిల్లాల్లో ఈ దందా జోరుగా సాగుతుంది. నల్గొండ, యాదాద్రి, భువనగిరి, వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, జనగామ, సూర్యాపేట జిల్లాల్లో డబ్బులు ఉన్నోళ్లంతా భూమును కొనుగోలు చేస్తూ అప్పులిస్తున్నారు. ఓవైపు వడ్డీ వస్తుంది. ఎకరంలో వ్యవసాయం చేస్తే 20,000 రూపాయలు సైతం రావు. కానీ ఆ ఎకరానికి 50 లక్షల రూపాయలు ఇస్తే నెలకు ₹1,00,000 దాకా వడ్డీ ఇస్తుంది. అయితే ఇప్పుడు కొత్త సమస్య తలెత్తుతుంది. వైనాట్ ఖాతాల్లోని భూములకు అప్పులిచ్చి భంగపడినోళ్లు కనిపిస్తున్నారు. అంటే రికార్డుల్లో భూమికి, ప్రొసెషన్ లోకి భూమికి మధ్య తేడా ఉండేది. ఇంకొన్నేమో పట్టాదారు పాత పాస్ పుస్తకాలను ఉంటాయి, కానీ పొజిషన్లలోనూ ఎలాంటి భూమి ఉండటం లేదు. ఇలాంటి వాటికి అప్పులు ఇచ్చి మోసపోతున్న ఫైనాన్షియర్లు సైతం ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎకరం 10 లక్షల రూపాయలకైనా వచ్చే భూమి ఎక్కడైనా ఉందంటే సమాధానం లభించడం లేదు. భూమి రిజిస్ట్రేషన్ చేసుకుంటే 20 నుంచి 30,000 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశమే లేదు. లక్షల రూపాయల టర్నోవర్ చేసుకుంటున్నప్పుడు ఒక్కరోజు దావత్ ఖర్చు కూడా కాదన్న అభిప్రాయంతో అనేక మంది ఉన్నారు. బహిరంగ మార్కెట్లో ఎకరం 50 లక్షల రూపాయలు పలుకుతుంటే అప్పు 25 లక్షల రూపాయల వరకు ఇస్తున్నారు. అయితే ఇక్కడ సైతం అప్పు ఇచ్చేవారు లీగల్గా వ్యవహరిస్తున్నారు. సేల్ డీడ్ చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ విలువ ఎంత ఉన్నదో ఆ మేరకు డబ్బులను చెక్కులు లేదా ఆన్లైన్ పేమెంట్ ద్వారా ఇస్తున్నారు. అంటే పూర్తి హక్కులు పొందేందుకు వీలుగా లీగల్గా ఎక్కడా చిక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సదరు రైతుకు డబ్బులు తిరిగి చెల్లించకపోయినా సర్వ హక్కులు అప్పు ఇచ్చిన వారికి దక్కుతాయి. పైగా సేల్ డీడ్ చేస్తుండటంతో ఆటోమేటిక్ మ్యూటేషన్ ద్వారా రెవెన్యూ రికార్డుల్లోకి ఎక్కుతున్నాయి. పట్టాదారు పాసు పుస్తకం కూడా వచ్చేస్తున్నది. అప్లై చేసుకుంటే రైతు భరోసా, రైతు బీమా సైతం వర్తించే అవకాశం ఉంటుంది. ఇక అప్పు కావాలంటే ప్రామిసరీ నోట్, బ్లాక్ చెక్స్, ఇద్దరు సాక్షుల సంతకాలు అవసరం లేదు. ఎక్కడా వీటిలో అప్పులు ఇచ్చే వ్యక్తులు, కంపెనీలు కనిపించడం లేదు. గడువు తీరిన తర్వాత చెక్కులు బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఎలాగో బౌన్స్ అవుతాయి. దీంతో కోర్టులో కేసులు చేయడం ఏండ్లకేండ్లు తిరగాలి. దానికి తోడు అడ్వకేట్ ఫీజు, సమయం వృధా. అందుకే ఇప్పుడు అంతా సేఫ్ జోన్లో ఉండేందుకే ఇష్టపడుతున్నారు. ఎవరికైనా అప్పు కావాలంటే తన ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేయాల్సిందే. ఇక ప్లాట్ లేదంటే వ్యవసాయ భూమి అప్పు ఇచ్చే వ్యక్తి పేరిట సేల్ డీడ్ చేయాల్సిందే. ఆ రిజిస్ట్రేషన్ ఖర్చులు సైతం తీసుకునే అప్పులో నుంచే లెక్కిస్తున్నారు. వ్యవసాయ భూమి, ఇంటి స్థలాల్ని తనఖా పెట్టుకుని లక్షల రూపాయల్లో రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు సిద్ధంగా లేవు. ఇక ఇంటి స్థలంపై అదే వరుస ₹1,00,000 తెచ్చుకోవడం సైతం గగనమే. అత్యంత విలువైన భూమిని మార్ట్గేజ్ చేసుకొని బహిరంగ మార్కెట్లో కనీసం సగం వరకైనా రుణాలిచ్చే పరిస్థితులుంటే బాగుంటుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. భూముల మార్కెట్ విలువ, ఓపెన్ మార్కెట్ విలువకు మధ్య వ్యత్యాసాన్ని తగ్గించకపోతే బ్లాక్ మార్కెట్ దందా యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంటుంది.